శర శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యాసు మనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः నిన్న చెప్పుకున్న దాంట్లో విశేషణ విశేష్య భావము అనేది వాక్యార్థము అది ప్రథమాది విభక్తుల వల్ల సిద్ధించదు అని చెప్పారు. వీరః పురుషః అనే చోట ప్రథమా విభక్తి వీరత్వము అనే ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయమైన విజక్తి, ప్రాతిపదికార్థం అంటే ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయశ్చ అని చెప్పారు కదా. ఆ అర్థంలోనే ప్రథమ వస్తుంది. పదాంతర సన్నిధానంలో అంటే వేరొక పదంతో కలిసినప్పుడు అప్పుడు విశేషణ విశేష భావం అనేది తెలుస్తుంది. అది ఆకాంక్షాలభ్యము. విశేషణ విశేష భావం మాత్రమే ఆకాంక్షాలభ్యము, ఇతరమైనవేవి కూడా ఆకాంక్షాలభ్యములు కావు అని చెప్పారు. ఘటో ఘట అనేటువంటి చోట అక్కడ ప్రవృత్తి నిమిత్త భేదం లేదు. అంటే రెండు శబ్దాలు కూడా ఘటత్వము అనే ప్రవృత్తి నిమిత్తం ద్వారా ఘట అనే శబ్దం ఏర్పడింది. అక్కడ విశేషణ విశేష భావాన్ని నివారించడం కోసము ఏమన్నారు అంటే భేదక ధర్మభేద మూలక ఆరోపిత భేద సాపేక్ష. విశేషణ విశేష భావము ఉండాలి అంటే ధర్మభేదం ఉండాలి. ధర్మభేద మూలకమైన ఆరోపిత భేద సాపేక్షం అంటే భేదం ఉండాలి. ముందు భేదం ఉన్నప్పుడే విశేషణ విశేష భావము కుదురుతుంది. వీరత్వ పురుషత్వ అక్కడ ప్రవృత్తి నిమిత్త భేదం ఉంది కాబట్టి విశేష విశేష భావం ఉంటుంది. ఘట ఘట అని అన్నప్పుడు రెండిటికి కూడా ఘటత్వమే ప్రవృత్తి నిమిత్తం, అందుచేత అక్కడ భేదము లేదు కాబట్టి అక్కడ విశేషణ విశేష భావం ఉండదు అని చెప్పారు. తర్వాత మనం వ్యవహారంలో ఏమంటున్నాము? వీరః పురుషః అంటే వీరః విశేషణము, పురుషః విశేష్యము అని అంటున్నాం. అది ఎట్లా, ఆ వ్యవహారం ఎట్లా కలిగింది అంటే వాక్యార్థం వల్ల తెలియబడుతోంది కాబట్టి వీరః పురుషః గచ్చతి అనో వీరః పురుషః అస్తి అనో అన్నప్పుడు వాక్యార్థం చేతి ఈ రెండిటి మధ్య విశేషణ విశేష భావం ఉన్నది అని తెలుస్తోంది కాబట్టి ఆ తెలిసిన విశేషణ విశేష భావాన్ని ఈ శబ్దములందు మనం ఆరోపించుకుని వీరః విశేషణమని పురుషః విశేష్యమని వ్యవహరిస్తున్నాము అని చెప్పారు. ఏవం రాజ్ఞః పురుషః ఇత్యాదౌ ప్రాతిపదికార్థస్య రాజ్ఞః విశేషణత్వం పురుషస్య విశేష్యత్వం స్వామిత్వేన స్వత్వేన చ యథా తయోర్వ్యతిరేకః రూపాంతరేణ పరివర్తనం న తథా ప్రకృతే ఇది తదర్థః. ఇక్కడ పైన శ్లోకంలో హరికారిక అంటాము, భర్తృహరి వాక్యపదీయంలో చెప్పినటువంటి శ్లోకం అది. విశేషణ విశేష్యత్వం పదయోరుపజాయతే న ప్రాతిపదికార్థశ్చ అది తత్రైవం వ్యతిరిచ్యతే. ఈ విశేషణ విశేష భావం అనేది ప్రాతిపదికార్థం కాదు, పదాంతర సన్నిధానంలో వాక్యంలో మాత్రమే విశేషణ విశేష భావం తెలియబడుతుంది అని చెప్పి చివరిలో తత్రైవం వ్యతిరిచ్యతే అన్నారు. అంటే అక్కడ ఈ విధంగా వ్యతిరేకము అనేది
ఉంటుంది. వ్యతిరేకం ఉండడం అంటే ఆ దాని వివరణే ఇప్పుడు ఈ వాక్యంలో రాస్తున్నారు. వీర పురుష అన్నప్పుడు పరస్పర విశేషణ విశేష భావము ఉండడం కోసం భేదాన్ని ఆరోపించారు. ఎందువల్లంటే వస్తుత అక్కడ ఉన్న వ్యక్తి ఒకడే. వీర పురుష అనే శబ్దం చేత మనం ఒకడనే చెబుతున్నాం. వస్తుత భేదం లేదు. వీరుడు ఎవడో పురుషుడు కూడా అతడే. వస్తుత భేదం లేదు. కానీ విశేషణ విశేష భావం చెప్పాలి అంటే భేదము ఉండాలి. భేదమూలకం అయి ఉండాలి. కాబట్టి ఏం భేదం తీసుకున్నాము? దాంట్లో ఉన్న ప్రవృత్తి నిమిత్త భేదాన్ని తీసుకున్నాం. వీరత్వము వీర శబ్దానికి ప్రవృత్తి నిమిత్తం, పురుషత్వము పురుష శబ్దానికి ప్రవృత్తి నిమిత్తం. కాబట్టి వీరత్వము పురుషత్వము అనేవి భిన్న ధర్మాలు కాబట్టి ఆ ధర్మ భేదాన్ని ధర్మీయందు ఆరోపించుకుని భేదం ఉంది కాబట్టి విశేషణ విశేష భావము అని చెప్పాం. అక్కడ వీర పురుష అనేటువంటి వాటిల్లో మార్పు ఏమి ఉండదు. అంటే మార్పు అంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణలో తెలుస్తుంది. రాజ్య పురుష అన్నాం అనుకోండి, ఇక్కడ కూడా విశేషణ విశేష భావం ఉంటుంది. రాజ్య పురుష దగ్గర కూడా. అయితే అది వాక్యార్థం వల్ల మనకు తెలుసు. ఇక్కడైతే ఈ విశేషణ విశేష స్వస్వామి భావ సంబంధం, ఆ సంబంధం ద్వారా విశేషణ విశేష భావం మనకు తెలియబడుతుంది. ఇక్కడ విడిగా ఉన్నప్పుడు రాజ శబ్దం రాజునే చెబుతుంది, పురుష శబ్దం పురుషుడినే చెబుతుంది. రాజ్య పురుష అని ఎప్పుడైతే అంటున్నామో స్వస్వామి భావం, ఇక్కడ సేవకుడు స్వం, రాజు స్వామి. ఈ స్వామిగా పరివర్తనము అంటారు. ఈ స్వామిగా మారటం. ఉట్టినే రాజా ఉన్నప్పుడు స్వామిత్వం అతనికే ఉండదు. అలాగే ఉట్టినే పురుష అన్నప్పుడు సేవకత్వం అతనికే ఉండదు. రాజ్య పురుష అన్నప్పుడే స్వస్వామి భావ సంబంధం వల్ల పురుషుడు స్వం అవుతాడు, రాజు స్వామి అవుతాడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. రాజ్య పురుష ఇత్యాదవు ప్రాతిపదికార్థస్య రాజ్ఞ విశేషణత్వం, పురుషస్య విశేష్యత్వం. అలాగే స్వామిత్వేన స్వత్వేన చ, అంటే రాజుకమో స్వామిత్వేన, పురుషుడికి స్వత్వేన చ. యథా తయోర్వ్యతిరేక, తయోర్వ్యతిరేక అంటే రూపాంతరేణ పరివర్తనం అని అర్థం. రూపాంతరం అంటే ఏమి లేదు, వీళ్ళేం మారిపోరు రూపమేమేను. రూపాంతర పరివర్తనం అంటే ఈ విశేషణానికి రాజుగము స్వామిత్వము, ఆ పురుషుడికి స్వత్వము అనేది రూపాంతరం అంటే అది లభిస్తోంది. అలాగా వీర పురుష దగ్గర లేదు. ఎందుకంటే వీరుడు పురుషుడు ఒకడే అక్కడ. ఇక్కడ రాజు పురుషుడు ఒకడు కాదు. రాజు వేరు, పురుషుడు వేరు. అందుచేత రాజు యందు స్వామిత్వము, పురుషుని యందు స్వత్వము అనేవి ఇక్కడ కలగజేయబోతున్నాయి. ఇటువంటిది ఆ వీర పురుష దగ్గర లేదు. అందుకోసం తత్రైవం వ్యతిరిచ్యతే అంటే రాజ్య పురుష దగ్గర ఈ విధంగా రూపాంతరము చెందడం అనేది ఉంది. అది వీర పురుష దగ్గర లేదు. నా తథా ప్రకృతే ఇది తదర్థ. ఆ విధంగా ప్రకృతమునందు అంటే వీర పురుష అనే ఉదాహరణలో లేదు అని తాత్పర్యం. అత ఏవా, ఇంకా అభేదము సంబంధము కాదు అనే అంశంలోనే మరొక ఉపపత్తిని చూపిస్తున్నారు. అత ఏవా జాత్యాకృతి ఇత్యాది సూత్రే న్యాయవార్తిక కారేణ యదుక్తం విశేషణ విశేష భావస్య ఏక విషయత్వాత్ యది గో శబ్ద తిష్టతి శబ్దయోః ఏకమభిధేయం భవతి తతో విశేషణ విశేష భావాపన్నయోః తిష్టతి గో శబ్దయోః సామానాధికరణ్యం యుజ్యతే ఇది తత్సంగచ్చతే. అంటే అభేదము సంబంధం కాదు కాబట్టి అతయేవ. వారు నైయాయికులు జాత్యాకృతి అనేటువంటి సూత్రంలో ఒక మాట రాశారు. ఏమిటంటే గౌహు తిష్టతి అని ఉందనుకోండి. గౌహు తిష్టతి అంటే ఏమిటి? ఈ తిష్టతి అనేది ఉండుట అని అర్థం. తాదృత ఆ స్థానానుకూల, ఏదో గతి నివృత్తి అనుకూల
గతి నివృత్తి కదా. తిష్టతి అంటే ఉండడం, అంటే గమనం లేకుండా ఉండుట అని అర్థం. గతి నివృత్తి తిష్టా గతి నివృత్తవు అని దానికి అర్థం. కాబట్టి గతి నివృత్తి అనుకూల వ్యాపారాశ్రయ గౌ అన్నమాట. వాళ్ళది ప్రథమాంతార్థ ముఖ్య విశేషక శాబ్దబోధ అని చెప్తారు. అయ్యాయికులది ఏమిటంటే, శాబ్దబోధ వాక్యము నుండి శాబ్దబోధ వచ్చినప్పుడు విశేష్యము ప్రథమాంతార్థం, అంటే గౌహ్ అనేది ప్రథమా విభక్తి, ప్రథమాంతార్థానికి విశేష్యత్వము, ఈ వ్యాపారార్థమైన తిష్టతి అనే దానికి విశేషణత్వము చెబుతారు. అంచేత వాళ్ళ దృష్టిలో ఎలాగుంటుందంటే తి- గతి నివృత్తి అనుకూల వ్యాపారాశ్రయవాన్ గౌహు అని ఉంటుంది. అదే వైయాకరణుల అభిప్రాయంలో అయితే ఆ ఏకకర్తృక గోనిష్ఠ ప్రవృత్త్యనుకూల గతి నివృత్త్యనుకూల వ్యాపార అని వైయాకరణుల దృష్టిలో వ్యాపార ముఖ్య విశేషక శాబ్దబోధ. అంటే తిష్టతి అనే దాని యొక్క అర్థం ప్రధానంగా చెప్పి గౌహ్ అనే దానికి విశేషణంగా చెబుతారు వైయాకరణులు. నైయాయికులమో తిష్టతి అనే దాని యొక్క అర్థాన్ని విశేషణంగా చెప్పి గౌహ్ అనే ప్రథమాంతార్థాన్ని విశేషంగా చెబుతారు నైయాయికులు. ఇప్పుడు అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు గోశబ్ద గోశబ్ద తిష్టతి శబ్దయో ఏకం అభిధేయం భవతి. అక్కడ రెండిటి చేత ఒకరినే చెబుతారు. అక్కడ గతి నివృత్తి అనుకూల వ్యాపారవాన్ ఎవరు అంటే అతడు అదే గౌహు. కాబట్టి రెండిటి చేత ఒకటే ఏకం అభిధేయం భవతి. ఎప్పుడైతే రెండిటి చేత ఒకరిని చెప్పాడో అక్కడ విశేషణ విశేష భావం ఉన్నట్టు. తతో విశేషణ విశేష్య భావ ఆపన్నయో తిష్టతి గోశబ్దయో సామానాధికరణ్యం యుజ్యతే. రెండిటి చేత ఒకరిని చెప్పినప్పుడే ఆ రెండిటికి సామానాధికరణ్యం కుదురుతుంది. తిష్టతి అంటే ఉన్నవాడు వేరును గౌహు వేరు కాదు అక్కడ. గౌహు తిష్టతి అనే కదా. కాబట్టి రెండు శబ్దముల చేత అభిధేయము ఏదైతే ఉందో చెప్పటువంటి వాచ్యార్థము అది ఒకటే అయినప్పుడు రెండిటికి విశేషణ విశేష భావం ఉంటుంది, సామానాధికరణ్యం ఉంటుంది. విశేషణ విశేష భావ ఆపన్నయో ఒకటే చెప్పినప్పుడు రెండింటికి విశేషణ విశేష భావం ఏర్పడుతుంది. విశేషణ విశేష భావం ఏర్పడితే సామానాధికరణ్యం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే అక్కడ అభేదము కాదు అని చెప్పడం. వాళ్ళు కూడా విశేషణ విశేష్యాభావాపన్నయో సామానాధికరణ్యం యుజ్యతే ఇది తత్సంగచ్చతే. అన్యథా రాజ్ఞః పురుష ఇత్యాదౌ భేదే విధస్య సత్వేన ఏక విషయత్వాత్ ఇత్యసంగతి. ఇక్కడ విశేషణ విశేష్య భావము ఉన్నప్పుడు ఏక విషయత్వాత్ అని కూడా అన్నారు ఆయన. పైన వ్యాఖ్యానంలో న్యాయ వార్తికకారులు చెప్పిన చోట విశేషణ విశేష్య భావస్య ఏక విషయత్వాత్, ఏక విషయములు అంటే రెండు ఒకదాన్నే చెబుతున్నాయి. విశేషణము విశేష్యము కూడా గోవునే చెబుతుంది. విశేషణము తిష్టతి, గౌహ్ అనేది విశేష్యం. ఈ రెండు కూడా గోవునే చెబుతున్నాయి. ఇక్కడ గౌహ్ అనే దాన్నే చెబుతున్నాయి. కాబట్టి ఏక విషయత్వం అక్కడ ఉంది. ఏక విషయత్వాత్తు గోశబ్ద తిష్టతి శబ్దయో ఏకమభిధేయం భవతి. అందువల్ల వాటికి విశేష భావం ఏర్పడింది, సామానాధికరణ్యం యుక్తము అని. కాని పక్షం అలా కాకపోతే అన్యథా అంటే ఏక విషయత్వాత్ అనేది కనుక లేకపోతే అన్యథా రాజ్ఞ పురుష ఇత్యాదౌ భేదేపి తస్య సత్వేన ఏక విషయత్వాత్ ఇది అసంగతి. ఏక విషయత్వము అనేది లేకపోతే విశేషణ విశేష భావం అనేది రాజ్ఞ పురుష దగ్గర కూడా ఉంది. రాజ్ఞ పురుష పైన చెప్పాడు, రాజ్ఞ పురుష దగ్గర కూడా విశేషణ విశేష భావం ఉంది. పైన ప్రాతిపదికార్థస్య రాజ్ఞో విశేషణత్వం పురుషస్య విశేష్యత్వం అని చెప్పారు. అయితే అక్కడ ఏక విషయత్వం లేదు. ఇక్కడ ఏక విషయత్వం ఉంది. తిష్టతి గౌహ అనే చోట అంటే రెండు కలిపి ఒకటినే చెబుతున్నాయి.
అక్కడమో రాజమో రాజశబ్దమునకు రాజర్థము, పురుష శబ్దానికి పురుషార్థం. రాజమో స్వామి, పురుషుడు స్వం. కాబట్టి అది అక్కడ ఏక విషయత్వం లేదు. కాబట్టి రాజ్ఞ పురుష ఇత్యాదులలో భేదేపి తస్య సత్వేన, అంటే భేదము, భేద విషయం రెండు వేరు వేరు, కానీ అక్కడ విశేష విశేష భావం ఉంది. ఏక విషయత్వాత్ ఇది అసంగతి స్యాత్. అత్ర ఏకమభిధేయం ఇత్యుక్త్యా క్రియా క్రియావతోః అభేద సూచితః. పై వాక్యంలో గోశబ్ద తిష్టతి శబ్దయో ఏకం అభిధేయం అన్నం చేత ఏమిటి వస్తుందంటే, తిష్టతి అనేది క్రియాపదం, గౌహ్ అనేది ప్రాతిపదార్థం, ఒక నామపదం, ఒక వ్యక్తిని చెబుతుంది. ఇక్కడ రెండిటికి ఏకమభిధేయం, రెండిటి చేత ఒక వ్యక్తే చెప్పబడుతున్నాడు, అదే గౌహు చెప్పబడుతోంది అండం వల్ల మనకి ఇక్కడ విశేషం సూచింపబడుతోంది. ఏమిటంటే క్రియా క్రియావతోహో అభేద సూచిత. క్రియకు క్రియావత్తుకు, క్రియ ఉండడం, క్రియావత్తు ఉన్నటువంటి ఆ గౌ, తిష్టతి అనేది క్రియ, గౌ అనేది ఆ క్రియ కలిగినటువంటి కర్త. కాబట్టి క్రియకు క్రియావత్తుకు, క్రియావత్తు అంటే క్రియ కలిగినది, క్రియకి క్రియావత్తుకి అభేదము అనే విషయం కూడా ఇక్కడ సూచింపబడింది. అభిధేయ పదస్య విశేష్యే ఏవ ప్రసిద్ధే. ఏవం ఏకం అభిధేయం అన్నారు కదా. ఏకం అభిధేయం అంటే విశేష్యము అని అర్థం. అభిధేయం అంటే వాచ్యార్థాన్ని అభిధేయం అంటారు. ఇక్కడ గోవు, గౌహ అనే శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అది అభిధేయం, అది విశేష్యం. మంచిది, అభిధేయ శబ్దము విశేష్యమునందే ప్రసిద్ధమైంది. అంటే అభిధేయము అని ఎక్కడొచ్చినా అది విశేష్యము అని అర్థము. విశేషణమో ఈ తిష్టతి అనేటువంటిది, ఆ తిష్టతి అనేది క్రియాపదము. ఈ రెండిటి చేత ఒకడే చెప్పబడుతున్నాడు అనడం వల్ల ఏమొచ్చింది అంటే క్రియా క్రియావతోహో అభేద అనే విషయం కూడా సూచింపబడింది. తర్వాత దీని తాత్పర్యం మొత్తం మీద ఏమిటి అంటే, అభేదము సంబంధము కాదు కాబట్టి, అభేద అన్యథా రాజ్య పురుష ఇత్యాదౌ భేదేపి తస్య సత్వేనా అన్న. అభేదము సంబంధం కాదు కాబట్టి అక్కడ ఏక విషయత్వము, ఏక విషయత్వం ఉన్న విశేష విశేష భావము దగ్గర ఒకే వ్యక్తి చెప్పబడతాడు. విశేష విశేష భావము ఉన్నప్పటికీ భేద విషయములైతే అక్కడ ఒకే వ్యక్తి చెప్పబడు. రాజ్య పురుష అనేది భేద విషయత్వం. తర్వాత తస్మాత్ ద్వేధా సహా, విశేషణ విశేష భావము అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. పైన చూపించాడు ఏక విషయత్వము కలిగిన విశేష విశేష భావము, ఏక విషయత్వము లేని విశేషణ విశేష భావము. గౌహు తిష్టతి దగ్గర ఏక విషయత్వము కలిగిన విశేషణ విశేష భావం. వీర పురుష కూడా అంతే, ఏక విషయత్వము కలిగిన విశేషణ విశేష భావం. రాజ్ఞ పురుష దగ్గర ఏక విషయత్వము లేదు, అంటే ఏక విషయత్వము లేని విశేషణ విశేష భావము అక్కడ. ఈ రెండిటికి తేడా అనమాట. అందువల్ల దాని తాత్పర్యాన్ని ఇక్కడ రాస్తున్నారు. తస్మాత్ ద్వేధాసహ, ఆ విశేషణ విశేష భావం అనేది రెండు రకాలు. ద్వయోర్ధర్మిణో సంబంధేనవా ఏకత్వేనవా. విశేష విశేష భావము ద్వయో ధర్మిణో అంటే రెండు భిన్న ధర్ములు అనమాట, భిన్న ధర్మాలు కలిగినటువంటి వాటి యొక్క సంబంధం ద్వారా విశేషణ విశేష భావము చెప్పచ్చు. ఏకత్వేనవా, ఒకడే వ్యక్తి,
ఒకే వ్యక్తి దగ్గర కూడా విశేషణ విశేష భావం. వీర పురుష దగ్గర ఒకే వ్యక్తి, అక్కడ విశేషణ విశేష భావం ఉంది. రాజ్య పురుష దగ్గర ఇద్దరు వ్యక్తులు, రాజు పురుషుడు, కానీ అక్కడ విశేషణ విశేష భావం ఉంది. కాబట్టి ద్వయోర్ధర్మిణో సంబంధేన అంటే వేరు వేరు ధర్మములు కలిగిన వాళ్ళు, వేరు వేరు వ్యక్తులు, వారిద్దరి యొక్క సంబంధము చేత విశేషణ విశేష భావం ఉంటుంది. ధర్మ విషయంలోనూ విశేష విశేష భావం ఉంటుంది. కాబట్టి రాజ్య పురుష అనేది వేరు వేరు ధర్మములు కలిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క సంబంధములోనూ మనం విశేష విశేష భావాన్ని చెబుతున్నాము. వీర పురుష దగ్గర ఒకటే వ్యక్తి, అక్కడ విశేషణ విశేష భావం ఉన్నది. కాబట్టి విశేషణ విశేష భావము రెండు రకాలు. ఏవంచ వినా సంబంధం విశేషణ విశేష భావస్య ఏక విషయత్వాత్ ఇది తదర్థో వాచ్య. అంచేత వినా సంబంధం వెనకాల ఏక విషయత్వాత్ విశేషణ విశేష భావాపన్నస్య సామాధానాధికరణ్యం యుజ్యతే అని చెప్పారు అక్కడ వెనకాల వాక్యంలో. అక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే విశేషణ విశేష భావము మరొక సంబంధం ఏమీ లేకుండా ఏక విషయత్వం అంటే అప్పుడే కుదురుతుంది. అంటే తిష్టతి గౌహు కానీ వీర పురుషాదిగరు కానీ అక్కడ విశేషణ విశేష భావం ఉంది, ఇంకా వేరొక సంబంధం ఏమీ లేదు అక్కడ. సంబంధం వినా విశేషణ విశేష భావస్య ఏక విషయత్వాది తదర్థో వాచ్య. ఏవంచ అభేదస్య సంబంధత్వాభావ స్పష్టమేవ తదభిహిత. అక్కడ ఉద్దేశము విషయ ఏక విషయత్వము, ఏక విషయత్వం ఉన్న చోట విశేషణ విశేష భావం ఉంటుంది, ఇంక వేరే మరో సంబంధాంతరం ఏమీ లేదు. అంటే సంబంధాంతరం వినా ఏక విషయత్వం అనేది వీర పురుష తిష్టతి గౌ దగ్గర ఉంటుంది. రాజ్ఞ పురుష దగ్గర సంబంధాంతరం ఉంది. అక్కడ అక్కడ స్వస్వామి భావ సంబంధం ఉంది. స్వస్వామి భావ సంబంధం అర్థం అయిన తర్వాతే విశేషణ విశేష భావం అక్కడ అర్థమవుతుంది. అదేమో భిన్న విషయత్వం అన్నమాట. అంటే పైన న్యాయవార్తికారుడు చెప్పినటువంటి వాక్యంలో విశేషణ విశేష భావస్య ఏక విషయత్వాత్ అనే చోట సంబంధాంతరం వినా ఏక విషయత్వాత్ అని చెప్పుకోవాలన్నమాట. ఏవంచ అభేదస్య సంబద్ధత్వాభావ స్పష్టమేవ తదభీత. మొత్తం మీద దీని చేత, ఈ న్యాయవార్తికారుల యొక్క ఈ చర్చ చేత మనకి ఏం తెలుస్తోంది అంటే అభేదము సంబంధము కాదు అనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ అభేదం చెప్పారు, విశేషణ విశేష భావము కలిగినటువంటి వాటికి సామానాధికరణ్యం చెప్పి క్రియావత్తులకి అభేదము అని చెప్పారు. కాబట్టి అభేదము సంబంధం అయితే ఆ విశేషణ విశేషం అభేద సంబంధము అని చెప్పుండేవారు. అలా చెప్పలేదు కాబట్టి అభేదము సంబంధము కాదు అనే సంగతి తెలుస్తోంది. అభేదాన్నే కనుక మనం సంబంధముగా అంగీకరించినట్లయితే అసలు ఇంకా ఏక విషయత్వము అనే మాటే కుదరదు. అటువంటి దాన్ని అంటే ఉదాహరణే దానికి లభ్యం కాదు. విశేషణ విశేష భావస్య ఏక విషయత్వాత్ ఇది వార్తిక గ్రంథస్య నిర్విషయత్వ ప్రసంగ అన్నారు. అంటే దానికి విషయం అయ్యేది, దానికి ఉదాహరణే లభించకపోయేది. కాబట్టి అభేదము సంబంధము కాదు అని చెప్పారు. తర్వాత మరొక పద్ధతిలో ఇంకొక దాంట్లో చెప్తున్నారు. యద్వా తత్ర ప్రవృత్తి నిమిత్తయో సాహిత్య రూప సంబంధ ఏవ తదాశ్రయో విశేషణత్వాది నియామక సోపి వాక్యార్థ. లేదా మరొక రకంగా కూడా చెప్పుకోవచ్చు అని. అంటే ఎలాగా అంటే వీర పురుష అనేటువంటి చోట ప్రవృత్తి నిమిత్తయో సాహిత్య రూప సంబంధ ఏవా
ప్రవృత్తి నిమిత్తములు. ఇక్కడ వీరహ దగ్గర వీరత్వం ప్రవృత్తి నిమిత్తం, పురుష అనే చోటు పురుషత్వం ప్రవృత్తి నిమిత్తం. ఈ రెండు ఒక వ్యక్తి ఎందే ఉన్నాయి. వీరత్వ పురుషత్వములు ఒక వ్యక్తి ఎందే ఉన్నాయి. అంచేత ప్రవృత్తి నిమిత్తయో సాహిత్య రూప సంబంధ ఏవా. సాహిత్యం అంటే సహితయోర్భావ సాహిత్యం అని చెబుతున్నా కదా, అంటే రెండు కూడా ఉండడం, సహితంగా ఒకే చోట కలిసి ఉండడం. ఇక్కడ వీరత్వము పురుషత్వము ఒక వ్యక్తి ఎందే ఉన్నాయి. అంచేత సాహిత్య రూప సంబంధ ఏవ తదాశ్రయో విశేషణత్వాది నియామక. విశేషణ విశేష్య భావము అనేది ఏ విధంగా తెలియబడుతుంది అంటే, ఇక్కడ విశేషణ విశేష భావం ఉన్నది అని ఏ ఏ విధంగా చెప్పగలము. నియామకం అంటే దాన్ని నిరూపించడం. విశేష విశేష భావం ఇక్కడ ఉంది అని ఏ విధంగా మనం నిరూపించగలము అంటే ఏమన్నారు, ప్రవృత్తి నిమిత్తములకు సాహిత్యం ఉన్న చోట. అంటే ప్రవృత్తి నిమిత్తములు రెండు ఒకే చోట ఉంటే ఆ పదాల మధ్యలో విశేష విశేష భావం ఉంది అని అర్థం. అంటే వీర పురుష, నీలోఘట ఇత్యాదులు ఉదాహరణ తీసుకుంటే నీలత్వ ఘటత్వములు ఒకే ఘటమునందు ఉన్నాయి, అలాగే వీరత్వ పురుషత్వములు ఒకే వ్యక్తి యందు ఉన్నాయి. కాబట్టి ప్రవృత్తి నిమిత్తములు రెండు ఒకే చోట ఉండడం ఎక్కడైతే సంభవిస్తుందో అక్కడ విశేషణ విశేష భావం ఉంటుంది అని చెప్పచ్చు అన్నమాట. సాహిత్య రూప సంబంధ ఏవ తదాశ్రయయో. తదాశ్రయము అంటే ప్రవృత్తి నిమిత్తానికి ఆశ్రయములు. అంటే వీరత్వానికి ఆశ్రయము వీర, పురుషత్వానికి ఆశ్రయము పురుష. ఈ రెండిటికి అనమాట. విశేషణత్వాది నియామక. విశేషణత్వము అంటే ఆది అంటే విశేష్యత్వం, విశేషణ విశేషత్వాలు. వాటిని నిర్ణయించడానికి ఏమిటి మనకి సూచకము, దేని ద్వారా మనం నిర్ణయిస్తాము అంటే ప్రవృత్తి నిమిత్తములు ఒకే చోట ఉండడం. భిన్న ప్రవృత్తి నిమిత్తాలు ఒకే చోట ఉంటే ఆ రెండిటికి విశేషణ విశేష భావం ఉన్నట్లు లెక్క. సోపివాక్యార్థ. ఏదైతే మనం చెబుతున్నామో సాహిత్య రూపమైన సంబంధము అని, అది కూడా వాక్యార్థం వల్లే లభిస్తుంది. ఏతదేవ అభిప్రేత్య కర్మధారయ విషయే ద్వంద్వాపాదనం చార్థే ద్వంద్వ ఇది సూత్రే భాష్యే కృతం. భాష్యంలో ఒక చోట ఏమైందంటే కర్మధారయ స్థలంలో ద్వంద్వ సమాసం రావచ్చు కదా అని ఒక ఆశంక చేశారు. కర్మధారయంలో మామూలుగా అయితే మనం కర్మధారయం విడిగాను, ద్వంద్వ సమాసం విడిగాను చెబుతున్నాం. అక్కడ ఏం చేశారంటే యాజ్ఞకశ్చ వైయాకరణశ్చ అన్నాడు. అంటే యాజ్ఞకుడైన వైయాకరణుడు. మామూలుగా అయితే విశేషణ పూర్వపద కర్మధాయం అని, లేదా యాజ్ఞిక వైయాకరణ రెండు కూడా విశేషణాలే కాబట్టి ఏదో విశేషణ ఉభయపద కర్మధారయం అని అట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు యాజ్ఞక అన్నప్పుడు దానికి ప్రవృత్తి నిమిత్తం యాజ్ఞికత్వం, వైయాకరణత్వం వైయాకరణ శబ్దానికి ప్రవృత్తి నిమిత్తం. ఈ రెండు కూడా యాజ్ఞకశ్చ వైయాకరణశ్చ అని ఎప్పుడైతే ఉందో అక్కడ సాహిత్యం ఉన్నది. అంటే ఏంటి, ఈ రెండు ధర్మాలు ఒకరి యందే ఉన్నాయి. యాజ్ఞకుడు ఎవడో వాడే వైయాకరణుడు కూడా. కాబట్టి రెండు ప్రవృత్తి నిమిత్తములైన రెండు ధర్మములు ఒకరి యందే ఉన్నాయి కాబట్టి సాహిత్యం ఉన్నది. సాహిత్యం ఉన్నది కాబట్టి అక్కడ చార్ధే ద్వంద్వ ఎందుకు రాదు? చార్ధే ద్వంద్వ అనే చోట చకారం ఏం చెబుతుందంటే సముచ్చయార్థకం, అదే కలిసి ఉండడం అనమాట సముచ్చయం. ఆ సముచ్చయార్థకం కాబట్టే సముచ్చయార్థంలో చార్ధే ద్వంద్వ అనే సమాసం వస్తుంది. ఈ రెండు ధర్మాల యొక్క సముచ్చయం ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ద్వంద్వం రావచ్చు కదా అని ఆశకి చేశారు. ఏతదేవ అభిప్రేత్య
కర్మధారయ విషయే ద్వంద్వ ఆపాదనం చార్దే ద్వంద్వ ఇది సూత్రే భాష్యే కృతం అని ద్వంద్వ సమాసాన్ని అక్కడ ఆశంక చేశారట. తత్ర హి వ్యాఖ్యానంలో రాశారు, అథయ్య కస్మాన్ నభవతి యాజ్ఞికస్య అయం వైయాకరణశ్చ ఇది ద్వంద్వ సమాస శంకితః ఏకస్మిన్ ధర్మిణి అనేక ధర్మ సముచ్చయార్థ సద్భావాత్ ద్వంద్వ సంజ్ఞా ప్రసంగః ఇది కయ్యటః. ఒకే ధర్మి యందు, ఒకే వ్యక్తి యందు భిన్న ధర్మాలు ఉన్నాయి, అనేక ధర్మ సముచ్చయం ఉంది. అంటే యాజ్ఞికత్వ వైయాకరణత్వ రూపమైన ధర్మ సముచ్చయం ఉన్నది. ఉంది కాబట్టి ఇక్కడ ద్వంద్వం అని ఎందుకు అనకూడదు అని అక్కడ చేసి, అంటే సాహిత్యం అక్కడ అయింది, సాహిత్యము ప్రకాశిస్తోంది. అంటే రెండు ధర్మములు ఒక వ్యక్తి యందు ఉండడము అనేటువంటిది ఉంది. యాజ్ఞికత్వ సమానాధికరణ వైయాకరణత్వవాన్ యాజ్ఞిక ఇది బోధ. అన్యథా సాహిత్యే ద్వంద్వ విధానాత్ కర్మధారయే తదభావాత్ తత్ర ద్వంద్వ ఆపాదనం అసంగతమేవ స్యాత్ ఇది బోధ్యం. అంటే సాహిత్యం ఉన్న చోట విశేష విశేష భావం ఉంటుంది. ఈ సాహిత్యము కూడా వాక్యార్థం వల్ల తెలియపరిచేటువంటిదే. కాబట్టి సాహిత్య రూపమైన సంబంధము ఉంటుంది కాబట్టే, విశేషణ విశేష భావం ఉన్న చోట సాహిత్య రూపమైన సంబంధం ఉంటుంది కాబట్టే అక్కడ ద్వంద్వము ఎందుకు రాదు, ద్వంద్వం అని ఎందుకు అనకూడదు అనే ఆశంక బయలుదేరింది. సాహిత్యమే లేకపోతే అసలు ఆశంక చేసే అవకాశమే లేదు. అంచేత ఇక్కడ విశేషణ విశేష భావం దగ్గర ఏదో నీలోఘట వీరపురుష ఇత్యాదుల్లో ప్రవృత్తి నిమిత్తములు రెండూ ఒకే చోట ఉండడము అనేటువంటి సాహిత్య రూపమైన సంబంధం ఉన్నది. ఆ సాహిత్య రూపమైన సంబంధమే విశేషణ విశేష భావానికి నియామకము అని చెబుతున్నాడు. కాబట్టి కర్మధారయం దగ్గర కూడా అదే సాహిత్యం ఉన్నది, విశేషణ విశేష భావం దగ్గర. ఆ సాహిత్యం ఉంది కాబట్టే ద్వంద్వం అని ఎందుకు అనకూడదు అనే శంక బయలుదేరింది. తర్వాత ఏవంచ వీరత్వ పురుషత్వ సమూహవాన్ వీర పురుష ఇది తత్ర బోధ. వీర పురుష దగ్గర మనకి అర్థం ఎలా తెలుస్తుంది అంటే, వీరత్వము పురుషత్వము రెండూ కలిసినటువంటి వాడు వీర పురుష అంటే. వీరత్వ పురుషత్వ సమూహవాన్ అని అందుకన్నారు. సమూహం అంటే ఈ రెండిటి యొక్క ధర్మాలు, వీరత్వ పురుషత్వములనే రెండు ధర్మాలు అతని యందు ఉన్నాయి అని. వీర పురుష అనే చోట వీరత్వ పురుషత్వ సమూహవాన్ అని మనకి శాబ్దబోధ, దానివల్ల అర్థం తెలుస్తుంది. సామానాధికరణ్యంచ ఏకధర్మి బోధకత్వమేవా. సామానాధికరణ్యం అంటే సమానాధికరణస్య భావ సామానాధికరణ్యం. సమానాధికరణం అంటే ఏమిటి? సమానం అధికరణం యస్య తత్ సమానాధికరణం. అంటే సమానమైన అధికరణము కలది. అధికరణం అంటే ఆధారం, అధికరణం అంటే ఒకే అధికరణం కలవడం. అంటే వీరత్వానికి పురుషత్వానికి ఆధారం ఒక్కడే. వీరత్వం కలిగిన వాడు పురుషత్వం కలిగిన వాడు ఒక్కడే ఇక్కడ. కాబట్టి ఆ రెంటికి సమానాధికరణం. నీల ఘట అన్నప్పుడు నీలత్వానికి ఘటత్వానికి ఒకటే ఒకటే ఘటం వ్యక్తి, కాబట్టి సమానాధికరణ్యం అనమాట. అదే రాజ్య పురుష అన్నాం అనుకోండి, అక్కడ సమానాధికరణ్యం లేదు. ఎందుకంటే అది వైయధికరణ్యం. ఎందుకంటే రాజత్వం రాజులో ఉంటుంది, పురుషత్వం పురుషుల్లో ఉంటుంది. కాబట్టి అది భిన్న ధర్మములు, సమానాధికరణ్యం అనడానికి లేదు అక్కడ. ఏతేనా ప్రకారత విశేష్యతే సాంసర్గిక విషయత నిరూపితే ఏవా ఇది నియమః ఇత్యపాస్తం. ఎవరు మాట్లాడారా? ఎవరన్నా? మహోదయ ఏం లేదు. ఏం లేదు మహోదయ. సరే సరే చూడు. ఏతేన ప్రకారత విశేష్యతే. ప్రకారత అంటే విశేషణం. ప్రకారత విశేష్యతే అంటే
ప్రకారత అంటే విశేషణత్వము విశేష్యత్వము, రెండవది విశేషత్వం. ఈ విశేషణత్వ విశేష్యత్వములు రెండు సాంసర్గిక విషయతా నిరూపితే ఏవ ఇది నియమ ఇత్యపాస్తం. సంబంధము చేత సాంసర్గిక విషయతా నిరూపితే అంటే సంబంధము చేత తెలియబడేవి, సాంసర్గిక విషయత చేత నిరూపింపబడేవి అనేటువంటి నియమము లేదు. ఇది అపాస్తం. ఎందుకంటే మానాభావాత్ అటువంటి ప్రమాణం ఏమీ లేదు కాబట్టి. ఆ, అభేదాన్వయ ఇత్యస్య అభేదేపి అన్వయో విశేషణ విశేష్య భావ ఇత్యేవ అర్థః నతు అభేద సంసర్గకో బోధః ఇది అలం. మూలంలో కౌముదిలో ఇంతకీ ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? మనకి ద్రోణోవ్రీహి దగ్గర ప్రారంభమైంది. ద్రోణోవ్రీహి దగ్గర ఆయన అభేదేన సంసర్గేణ అన్వయ అని రాశారు కౌముదిలో భట్టోజీ దీక్షితుల వారు. దానికి వచ్చింది ఇదంతా. ద్రోణోవ్రీహి దగ్గర కూడా విశేషణ విశేష భావం ఉన్నది. అభేదేన సంసర్గేణ అంటే అభేదేన సంబంధేన అనే అర్థం తీసుకుని అసలు సంసర్గము అంటే అభేదం అనేది సంబంధమే కాదు అనే దాన్ని నిరూపించడం కోసం ఈ చర్చ అంతా చేశారు. అయితే మరి ఇప్పుడు అక్కడ అభేదేన సంసర్గేణ దగ్గర అర్థం ఎలా చెప్పాలి అంటే దానికి వివరణ ఈయన ఇస్తున్నారు ఇక్కడ. అభేదాన్వయ ఇది అస్య అభేదేపి అన్వయ విశేషణ విశేష్య భావ ఇత్యేవ అర్థః. అంటే దాంట్లో అర్థం మనం ఆ విధంగా అభేదేన సంసర్గేణ కౌముదిలో ఉన్న వాక్యం అది. అభేదేన అంటే ఇతర సంసర్గ అనవచ్ఛిన్నేనా అంటే వేరొక సంబంధం ఏమీ లేనటువంటి అభేదము. అంటే అక్కడ అభేదం సంబంధం అని అర్థం కాదయ్యా. అభేద శబ్దానికి వేరొక సంబంధం ఏమీ లేనటువంటి సంసర్గేణ, అక్కడ సంసర్గం అనే దానికి విశేషణ విశేష భావేన అని అర్థం. కాబట్టి ఇతర సంబంధమేమీ లేనటువంటి విశేషణ విశేష భావముతోటి అన్వయము అని అభేదేన సంసర్గేణ అనే శబ్దానికి అర్థం గ్రహించాలి. అంతేగాని అభేదేన సంసర్గేణ అనే దానికి సాక్షాత్తుగా అభేదేన సంబంధేన అనే అర్థాన్ని గ్రహించకూడదు అని ఇక్కడ వ్యాఖ్య చేశారన్నమాట. అంటే భట్టోజీ దీక్షితులు వారు అభేదేన సంసర్గేణ అంటే అభేద సంబంధంగానే అన్వయము అని భావించి ఉండవచ్చు. కానీ సిద్ధాంతంలో అభేదం సంబంధం కాదు కాబట్టి ఆ వాక్యానికి అభేదేన సంబంధేన అని అర్థం చెబితే కుదరదు. కాబట్టి దానికి ఏమంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఈయన అంటే అభేదేన అంటే ఇతర సంబంధము లేనటువంటి, ఇతర సంసర్గ అనవచ్ఛిన్నేనా అంటే ఇతర సంసర్గముతో కూడి లేనటువంటి, సంసర్గేణ అంటే విశేషణ విశేష భావేన అన్వయ అని అర్థం చేస్తున్నారు. కాబట్టి ద్రోణోవ్రీహి అర్థ విశేషణ విశేష భావమే, అంతేగాని అభేద సంసర్గము కాదు అని చెప్పారు. సరే, నటు అభేద సంసర్గకో బోధ ఇది అలం. కాబట్టి అక్కడ అభేద సంబంధముగా అన్వయము అనే అర్థాన్ని మీరు గ్రహించకండి. అభేదేన సంసర్గేణ అన్న చోట విశేషణ విశేష భావేన అని అర్థము అని చెప్పారు. తర్వాత ఇంకా ఈ ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనేటువంటి చోట మనకి ప్రాతిపదికార్థము, లింగము, పరిమాణము, వచనము ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి ఉదాహరణ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. తత్ర అవ్యయాని స్త్రీ పుమాన్ నపుంసకం ఇత్యాది శబ్దాశ్చ ప్రాతిపదిక అర్థమాత్రే ఇత్యస్య ఉదాహరణం. మనకి అక్కడ
నీతిలింగా అలింగాశ్చ ప్రాతిపదికార్థ ఇత్యస్య ఉదాహరణం అని భట్టోజీక్షులు వారు చెప్పారు కౌముదిలో. అంటే నీతలింగా ఒకే లింగములో ఉన్న శబ్దాలు, తర్వాత అలింగా లింగము లేనివంటే అవ్యయములు, ఉచ్చైహి నీచైహి అని ఉదాహరణలు ఇచ్చారు. అవి ప్రాతిపదికార్థ మాత్రము అనే దానికి ఉదాహరణలు. కృష్ణ శ్రీ జ్ఞానం తట తటీ తటమిత్యాది లింగాధిక్యస్య. లింగము అనే చోట ఇప్పుడు కృష్ణ అని అనుకోండి, అక్కడ పుంలింగము తెలియబడుతుంది. ప్రాతిపదికార్థము కంటే అధికముగా లింగము తెలియబడుతుంది. అలాగే శ్రీ దగ్గర స్త్రీలింగం తెలియబడుతోంది. జ్ఞానం అనే చోట నపుంసలింగం తెలియబడుతోంది. అలాగే తటహ తటీ తటం ఒకటే ప్రవృత్తి నిమిత్తం. తటత్వము ప్రవృత్తి నిమిత్తం ఒకటే ప్రవృత్తి నిమిత్తం. కాబట్టి తటహ అంటే ఈ ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము ప్రాతిపదికార్థం. ఆ ప్రాతిపదికార్థము కంటే అధికముగా పుంలింగము అనేది తెలుస్తోంది. అలాగే తటి అన్నప్పుడు స్త్రీలింగము అధికంగా తెలుస్తోంది. తటం అన్నప్పుడు నపూంసలింగం అధికంగా తెలుస్తోంది. కాబట్టి లింగాధిక్యానికి ఇవి ఉదాహరణలు. ద్రోణ కారి ఆడకమిత్యాదౌ ప్రవృత్తి నిమిత్త జాతి రూప ద్రోణత్వాద్యపేక్షయా పరిచ్ఛేదకత్వస్య అధికస్య తేభ్యో భానేన ప్రాతిపదికార్థమాత్ర విహిత ప్రథమాయాః అప్రాప్య పరిమాణ గ్రహణం. అలాగే ద్రోణ అంటే కొంచెం అని అర్థం. కారి కారి అనేది కూడా బంగారాన్ని ఏదో వాటిని తూచేటప్పుడు ఒక కొలత. ఆడకం అని కూడా అంతే. ఇవి పరిమాణవాచకం. ఈ పరిమాణవాచకములకి ప్రవృత్తి నిమిత్త జాతి రూప ద్రోణత్వాద్యపేక్షయా అంటే ద్రోణ శబ్దానికి ద్రోణత్వం ప్రవృత్తి నిమిత్తం, ఏదో ఖారీ శబ్దానికి ఖారీత్వం ప్రవృత్తి నిమిత్తం, ఆడక శబ్దానికి ఆడకత్వం ప్రవృత్తి నిమిత్తం. ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము అతి తదాశ్రయము అది ప్రాతిపదికార్థం. ఇక్కడ కేవలము ప్రాతిపదికార్థంలో ప్రథమ కాకుండా ప్రాతిపదికార్థము కంటే అధికంగా ఇది కొలతని చెప్పేది, పరిచ్ఛేదకము అనే అర్థము అధికంగా ఇక్కడ తెలియబడుతుంది. కాబట్టి పరిచ్ఛేదకము అనే అర్థము పరిమాణం. ఆ పరిమాణార్థము అధికంగా తెలియబడుతోంది కాబట్టి పరిమాణార్థంలో ఇక్కడ ప్రథమ అని చెప్పారు. కేవలం ప్రాతిపదికార్థమే కాకుండా ఇక్కడ పరిమాణం అనే అర్థం తెలియబడుతోంది. ఆ పరిమాణార్థంలో ప్రథమ రావడం కోసం సూత్రంలో పరిమాణ అనే శబ్దాన్ని వేశారు. తర్వాత లింగానికి చెప్పారు, లింగాధిక్యానికి చెప్పారు, అలాగే పరిమాణానికి చెప్పారు, ఇంకా వచన అనే దానికి చెప్తున్నారు. మామూలుగా అక్కడ ఏం చెప్పారంటే భట్టోజీ దీక్షితులు ఏకహ ద్వౌ ఇత్యాదుల్లో విభక్తి ప్రత్యయం ఎందుకోసము అంటే ఆ ఏకము అనే శబ్దానికి ఒకటి అనే అర్థం తెలుస్తూనే ఉంది. ఒకటి అనే అర్థం తెలిసిందంటే ప్రాతిపదిక వల్లే సంఖ్య కూడా మనకి తెలిసిపోతుంది. ఇక మళ్ళీ సంఖ్యని చెప్పడానికి ప్రథమా విభక్తి ఏకవచనం ఎందుకు చేయటము అంటే రాదు మరి. ఎందుకంటే ఉక్తార్థానాం అప్రవృత్తి చెప్పేస్తే ఆ అర్థం మనకి ఒకసారి ఒక దాని చేత చెప్పబడితే మళ్ళీ అదే అర్థం చెప్పడానికి వేరే ఇంకొక ప్రత్యయమో పదమో రాదు. కాబట్టి ఏకశబ్దము చేత ఒకటి అనేది వచనం కూడా తెలియబడిపోయింది కాబట్టి ఇంకా దీని మీద అసలు ప్రథమా విభక్తి రావడం లేదు. అయితే ప్రథమా విభక్తి రాకపోతే ఆ ఏకహ అనేటువంటిది పదముగా అవదు. పదం అవ్వాలంటే సుప్తిగంతం పదం. కాబట్టి ప్రథమా విభక్తి రాకపోతుంటే ఆయన ఏం చేశారు, వచన అని పెదాన్ని పెట్టారు. వచనం చెప్పడానికి ప్రథమా విభక్తి వస్తుంది అని విధించడం జరిగింది. ఇక్కడ చర్చ చేస్తున్నారు. ఏకో ద్వావిత్యాదౌ సంఖ్యాయాః ఉక్తత్వాత్ అప్రాప్త్యా వచన గ్రహణం. సూత్రంలో
వచన అనే శబ్దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే చెప్తున్నారు. ఏకహ ద్వౌ అనే వాటిల్లో సంఖ్యాయా ఉక్తత్వాత్, సంఖ్య చెప్పబడిపోయింది. ఏక శబ్దం చేత ఒకటి అనే అర్థం చెప్పబడింది. ద్వౌ అనే దాని చేత రెండు అనే అర్థం చెప్పబడిపోయింది. ఇంక ఎప్పుడైతే వచనం చెప్పబడిందో, సంఖ్య చెప్పబడిందో, మళ్ళీ అది చెప్పడానికి ప్రథమ రాదు కదా. కాబట్టి రావట్లేదు కాబట్టి అప్రాప్త్య వచన గ్రహణం. ప్రథమా విభక్తి రాకపోతుంటే ఇక్కడ వచనం గ్రహణం చేసి వచనమునందు ప్రథమా విభక్తి వస్తుంది అని చెప్పారు. అత్ర అనువృత్తస్య అనభీతే ఇచ్చస్య సంఖ్యా విశేషణత్వాత్. ఏమయ్యా, ప్రాతిపదికార్థంలో ప్రథమ వస్తుందని చెప్పావు కదా. ఏకత్వ విశిష్టము ఏకము, ద్విత్వ విశిష్టము అదే ద్విత్వము ప్రవృత్తి నిమిత్తగా కలిగింది ద్వి, ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము ప్రాతిపదికార్థం. ప్రాతిపదికార్థంలో ప్రథమ వస్తున్నావు కదా, ఇక్కడ కూడా ప్రాతిపదికార్థంలో ప్రథమ రావచ్చు కదా. ప్రథమ రావట్లేదు అంటావేటి అంటే సమాధానం చెప్తున్నారు. అనభిహితే, కారకములన్నీ కూడా అనభిహితే అనే అధికారంలో ఉన్నాయి. అనభిహితే కర్తరి తృతీయా స్యాత్, అనభిహితే కర్మణి ద్వితీయా స్యాత్, తింకృత్తద్ధిత సమాసాదిభిః అనభిహితే కర్తరి కర్తృవాచకాత్ తృతీయా స్యాత్. తింగాదుల చేత కర్త చెప్పబడకపోతే కర్తృవాచకమే తృతీయ వస్తుంది. తింగాదుల చేత కర్మ చెప్పబడకపోతే కర్మకి ద్వితీయ వస్తుంది అని అర్థం. ఈ సూత్రాలన్నిట్లో కూడా విభక్తి విధాయకమైన కారక సూత్రాల్లో అర్థం ఏమిటంటే, అనభిహితే అనే అధికారం ఉండడం చేత అభిహితము అంటే చెప్పబడడం, అనభిహితము చెప్పబడకపోవడం. కర్తరి ప్రయోగము కర్మని ప్రయోగంలో మీకు తెలుస్తుంది. బాలహ ఫలం కాదతి అన్నాం అనుకోండి, అయితే బాలహ పాఠం పఠతి అన్నాం అనుకోండి. ఈ పఠతి అనే తీ చేత కర్త చెప్పబడుతున్నాడు కాబట్టి, కర్త చెప్పబడ్డాడు కాబట్టి కర్తృవాచకమే తృతీయ రాదు. కర్మ చెప్పబడలేదు కాబట్టి కర్మకు ద్వితీయ వచ్చింది పాఠం అని. అదే కర్మను ప్రయోగం చేసామనుకోండి, బాలేన పాఠ పఠ్యతే అంటాం. అక్కడ పఠ్యతే అనే చోట కర్మ చెప్పబడుతోంది కాబట్టి కర్మవాచకం పాఠ ప్రథమలో ఉంది. కర్త చెప్పబడలేదు కాబట్టి కర్తృవాచకం తృతీయలో ఉంది, బాలేనా అని. కాబట్టి ఈ కారక సూత్రాలన్నింటిలో విభక్తిని విధించిన సూత్రాల్లో ఈ విధంగా అర్థం అనమాట. అనభీతే కర్తరి, తింగాదుల చేత కర్త చెప్పబడకపోతే కర్తృవాచకమే తృతీయ, తింగాదుల చేత కర్మ చెప్పబడకపోతే కర్మవాచకం మీద ద్వితీయ అని అర్థం. అదేవిధంగా ఈ అనభిహితే అనేటువంటి అధికారం ఉండడం చేత ఇక్కడ కూడా ఏమిటి, ఆ అనభిహితే అనేది సంఖ్యకు విశేషణం. సంఖ్యా విశేషణత్వాత్, సంఖ్య చెప్పబడకపోతే అని. సంఖ్య చెప్పబడకపోతే ప్రథమ ఏకవచనం వస్తుంది. ఇక్కడ సంఖ్య చెప్పబడకపోవడం లేదు, ఏకశబ్దం చేత ఒకటి అనే సంఖ్య చెప్పబడిపోతుంది. కాబట్టి సంఖ్య చెప్పబడడం వల్ల చెప్పినటువంటి దానికి రాదు, సంఖ్య చెప్పబడడం వల్ల ప్రథమ రాదు, చెప్పబడకపోతే ప్రథమ వస్తుంది. ఇప్పుడు వీరహ లేదా బాలహ ఇత్యాది శబ్దాల్లో బాలత్వ విశిష్టమైన అంటే ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయమే చెప్పబడతాడు. అక్కడ సంఖ్య చెప్పబడటం లేదు, సంఖ్య చెప్పబడాలంటే మళ్ళీ విభక్తి రావాలి. అందుచేత ఏమిటి, అనభిహితే అనే అధికారం ఉండడం వల్ల ఇక్కడ సంఖ్య చెప్పబడలేదు కాబట్టి సంఖ్యను చెప్పడానికి మళ్ళీ ప్రథమ రావాలి. అంటే సంఖ్య చెప్పబడిపోయింది కాబట్టి అసలు ప్రథమ రావటం లేదు. ప్రథమ రావటం లేదు కాబట్టి కొత్తగా వచన శబ్దం చేత ఆ ప్రథమని చెప్పాల్సి వచ్చింది అన్నారు. అత్ర అనువృత్తస్య అనభీతే ఇచ్చస్య సంఖ్య విశేషణత్వాత్. సంఖ్య అనభీతం అయితేనే ప్రథమ వస్తుంది,
సంఖ్య చెప్పబడిపోయింది ఏకశబ్దం చేత. కాబట్టి ప్రథమ రావట్లేదు కాబట్టి వచనగ్రహణం చేసేరు. తర్వాత యద్వా మరొక రకంగా కూడా వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రవృత్తి నిమిత్త సంఖ్య అత్ర విభక్తి వాచ్యా నచ తద్వయ బోధనానుభవ ఏకత్వస్య ప్రచితస్య తతో బోధాత్ సజాతీయ సంవలనే హి ప్రచయః ద్విత్వాది ఉపచరణ యోగ్యత్వం హి ప్రచితత్వం. అంటే ఇక్కడ ఒక చిన్న విచిత్రమైనటువంటి విషయం చెబుతున్నారు. అంటే మనం ఎప్పుడు సాధారణంగా అలా ఊహించము, కానీ వారు ఇక్కడ ఆ విషయాన్ని చెబుతున్నారు. ఏమిటంటే ఏ న కేవల ప్రకృతి ప్రయోక్తవ్యా నాభిప్రత్యయ అని ఒక సిద్ధాంతం. కేవల ప్రకృతి కానీ కేవల ప్రత్యయాన్ని కానీ ప్రయోగించకూడదు. అపదం నప్రయుంజీత, పదము కాని దాన్ని ప్రయోగించకూడదు. ఎందుకు? అర్థబోధ పదం కాకపోతే ప్రకృతి ప్రత్యయ సముదాయం మనకి వాక్యంలో ఇతరులకి అర్థబోధకం అవుతుంది, కానీ ప్రకృతి ప్రత్యయ సముదాయం కాకుండా విడిగా ప్రకృతిని గాని విడిగా ప్రత్యయాన్ని గాని ప్రయోగిస్తే అది అర్థబోధకము కాదు అని ఉద్దేశం. అటువంటప్పుడు ఏకశబ్దము చేత ఏకత్వం చెప్పబడింది కదా అని ప్రథమా విభక్తి చెయ్యకపోతే, అంటే ఏకహ అని విసర్గ ఆ ప్రథమా విభక్తి అనకపోతే అసలు ఏక శబ్దమే నీకు బోధకం కాదు, అర్థబోధకం కాదు. అంటే అర్థబోధకం కాదంటే దానికి ఏక అని అర్థం ఉంది కదా అంటే ఆ అర్థం కూడా తెలియబడదు అన్నారు. ఏకత్వ బోధకము అవ్వాలి అంటే ఏకహ అని సుబంత ప్రయోగం, పదం సుబంత ప్రయోగము చేస్తేనే ఒకటి అనే అర్థం తెలుస్తుంది ఎదుటివాడికి. సుబంతం కాకుండా కేవలం ప్రాతిపదిక ప్రయోగం చేస్తే అది అర్థబోధకము కాదు అని చెప్పారు. అందువల్ల ఏమంటున్నారంటే ఇక్కడ ప్రవృత్తి నిమిత్త సంఖ్య అత్ర విభక్తి వాచ్యా నచ తద్వయ బోధన అనుభవ. ఇక్కడ ప్రవృత్తి నిమిత్త సంఖ్య, ప్రవృత్తి నిమిత్తము ఏకత్వం, ఆ ఏకత్వము ఏకత్వ విశిష్టం అంటే ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయము అంటే ప్రాతిపదికార్థం. అయితే ప్రాతిపదికార్థము ఏకత్వం చెప్పబడింది కాబట్టి సుప్రత్యయం రావట్లేదు అని చెప్పారు. ఎందుకంటే అనభిహితంలోనే ప్రథమ వస్తుంది, ఇక్కడ ఏకత్వం అనేది అభిహితం అయిపోయింది వచనము, అందువల్ల ప్రథమ రావటం లేదు. రాకపోతుంటే రావడం కోసం సూత్రంలో వచన గ్రహణం చేసాము అని పైన చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు అంటే దీంట్లో ఉన్న ఏకత్వము చెప్పాలి అంటే ప్రథమా విభక్తి సుప్రత్యయం రావాలి. ప్రవృత్తి నిమిత్తము తదాశ్రయమే కదా చెప్తారు. ఏకత్వము తదాశ్రయము ప్రాతిపదికార్థం అంతవరకునే ప్రాతిపదిక చెప్పబడుతుంది. మరి సంఖ్య చెప్పాలంటే ప్రత్యయం వస్తేనే దాని యందున్న సంఖ్య చెప్పబడుతుంది. కాబట్టి ప్రవృత్తి నిమిత్త సంఖ్య, ప్రవృత్తి నిమిత్తము ఏకత్వము, తదాశ్రయము ఏకము, దాని యందున్న సంఖ్య, దాని యందున్న సంఖ్య విభక్తి వాచ్య, ప్రథమా విభక్తి చేస్తేనే అది చెప్పబడుతుంది. ఆ సంఖ్య విభక్తి చేత చెప్పబడుతుంది. నచ తద్వయ బోధ అనుభవ. ఇక్కడ ఏకత్వము అనేది ఒకటి లేదు, రెండున్నాయి అంటారు. ఏమిటంటే ప్రాతిపదికార్థముగా చెప్పబడిన ఏకత్వం వేరు, ద్విత్వాది ప్రయోజకమైన ఏకత్వం వేరు. ప్రథమా విభక్తి సుప్రత్యయము ఏకత్వాన్ని చెబుతుంది, ఔప్రత్యయము ద్విత్వాన్ని చెబుతుంది. జస్ సు ఔ జస్ జస్సు బహుత్వాన్ని చెబుతుంది. ఈ ప్రత్యయములు ఈ సు ఔ జస్ ఇవి ద్విత్వాది ప్రయోజకములు అన్నారు. అంటే ఆ వ్యక్తిగతమైన ఆ వ్యక్తులు
ఒకడున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా అని చెప్పడానికి చేసేటువంటి ప్రత్యయములు ఇవి. అంటే సుప్రత్యయము చేత బోధింపబడే ఏకత్వము, ఏకశబ్దము చేత బోధింపబడే ఏకత్వము ఒకటి కాదు అని చెప్తున్నారు. మనం అలాగా ఎప్పుడు ఊహించము, కానీ ఇక్కడ చర్చ అట్లా చేస్తున్నారు. ఏకశబ్దము చేత ఏకత్వం అది ప్రాతిపదికార్థ మాత్రముగా చెప్పబడుతుంది. అయితే దాని ఎందున్న వచనముని సంఖ్యని సుప్రత్యయము చెబుతుంది. ఈ సుప్రత్యయం ఎటువంటిదన్నమాట? ఒకటి ఉంటే సు, ఇద్దరుంటే ద్వి, ఔ, ఎక్కువ మంది ఉంటే జస్సు, అలా చెప్పేటువంటి ప్రత్యయం ఇది. అంటే అలా వచ్చేటువంటి ప్రత్యయం. ఈ ఏకత్వాన్ని ఏమన్నారంటే ద్విత్వాది ప్రయోజకము అన్నారు. ద్విత్వాది ప్రయోజకము అంటే ఒకటిన్నప్పుడు సు, అదే ఈ రెండుంటే సు రాదు, ఔ వస్తుంది. మూడుంటే ఔ రాదు, జస్ వస్తుంది అని చెప్తే అది ఇక్కడికి చెప్తాడు. నచ తత్ ద్వయబోధన అనుభవ. అయితే మరి అలాగే మాకు అనుభవంలో లేదు కదటయ్యా తద్వయబోధనం. అంటే ప్రాతిపదిక చెప్పే ఏకత్వం వేరు, ప్రత్యయం చెప్పే ఏకత్వం వేరు అనేది మా అనుభవంలో రాలేదు కదా, మాకు అనుభవం అలా లేదు అన్నాడు. అంటే ఏకత్వస్య ప్రచితస్య తతో బోధాత్ సజాతీయ సంవలనే హి ప్రచయ. అది ఇక్కడ ఆ, ఆ, పుస్తకము ఆయన హరికారికల్లో వాక్యపదీయంలో భర్తృహరి చెప్పాడు. ఏమన్నారంటే నిమిత్తం ఏకః ఇత్యత్ర విభక్త్యా న అభిధీయతే తద్వతస్తు తదేకత్వం విభక్తిస్తత్ర వర్తతే. నిమిత్తం అంటే ప్రవృత్తి నిమిత్తం. ప్రవృత్తి నిమిత్తము ఏకత్వం కలిగినటువంటి ఏకశబ్దం ఉన్నదే, దాని యందున్న ఏకత్వాన్ని విభక్తి చెప్పదు. అంటే ప్రాతిపదిక ఏకానే ప్రాతిపదిక తీసుకుంటే ప్రాతిపదిక యందున్న ఏకత్వాన్ని విభక్తి చెప్పదు. ప్రాతిపదిక చెప్పే ఏకత్వం వేరు, వచనముగా సంఖ్యగా చెప్పేటువంటి సుప్రత్యయం చే చెప్పబడే ఏకత్వము వేరు. అంచేత ప్రవృత్తి నిమిత్తము ఏకత్వము కలిగినటువంటి ఏకశబ్దం ఉందే, ఆ దాని యందు ఏకత్వాన్ని విభక్తి చెప్పటం లేదు. విభక్త్యా నాభిధీయతే తద్వతస్తు ఏకత్వం. తద్వత అంటే ప్రవృత్తి నిమిత్తము కలిగి ఉన్నటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యము యొక్క ఏకత్వాన్ని విభక్తి చెబుతోంది. దానికి ఉదాహరణగా ఒక శబ్దం చెప్పారు. మన ఏకా దగ్గర ఇది ఒకటే కదా, అది ఒకటే కదా అని అనిపిస్తుంది, కాబట్టి తేడా తెలియదు. ఇంకొక ఉదాహరణలో మనకి బాగా తెలుస్తుంది. భాష్యంలో ఒక అది ఏం చెప్పారంటే శతం అని ఉదాహరణ ఇచ్చారు. శతం ఇవ్వడం ఏమైంది? శతశబ్దానికి ప్రవృత్తి నిమిత్తం శతత్వం, శతత్వ ప్రవృత్తి నిమిత్తకమైన శతశబ్దానికి 100 అని అర్థం. కానీ దాని తర్వాత ఉన్న సుప్రత్యయములకు ఏకత్వం అర్థం. అంచేది ఏమైంది? శతం అనేటువంటి చోట ప్రవృత్తి నిమిత్తమేమో శత సంఖ్య, ఏకత్వమేమో విభక్తి చేత శతం అనే విభక్తి చేత చెప్పబడుతుంది. అదేవిధంగా ఏకశబ్దం దగ్గర ప్రవృత్తి నిమిత్తము చేత చెప్పబడే ఏకత్వం వేరు, విభక్తి చేత చెప్పబడేటువంటి ఏకత్వం వేరు. కాబట్టి ఆ ఏకత్వాన్ని చెప్పడం కోసం ప్రథమా విభక్తి రావలసిందే. ఏకత్వస్య ప్రచితస్య తతో బోధాత్ సజాతీయ సంవలనే ఏవ ప్రచయ. సజాతీయ సంవలనము అంటే సజాతీయమైన వాటి యొక్క కలయిక, దాని యందే
దానినే ప్రచయము అని అంటారు. ద్విత్వాది ఉపజనన యోగ్యత్వం హి ప్రచితత్వం. ప్రచయము అనే శబ్దానికి ఇంకా వివరణిస్తున్నాడు. ప్రచయం అంటే ఏమిటంటే ద్విత్వాది ఉపజనన యోగ్యత్వం. ప్రథమా విభక్తి సుప్రచయము, దానికి ప్రచితత్వం ఉంది అన్నాడు. ప్రచితత్వం అంటే ఒకటి ఉన్నప్పుడు సు, రెండున్నప్పుడు సు రాదు, అవు వస్తోంది. కాబట్టి సజాతీయములైన ఇతర వచన ప్రత్యయాలు అంటే ప్రథమ చేత ద్వితీయ తృతీయ ప్రత్యయాలు అవి రావడానికి యోగ్యత కలిగి ఉండడమే ప్రచితత్వము అన్నాడు. ద్విత్వాది ఉపజనన యోగ్యత్వం అంటే అక్కడ ఈ రెండు వ్యక్తులు ఉన్నప్పుడు అవు వస్తుంది, మూడుంటే జస్ వస్తుంది. అటువంటి అంటే సంఖ్యలో మార్పును బట్టి ఇతర ప్రత్యయాలు రావటానికి యోగ్యత కలిగి ఉన్నది ప్రచితత్వము అంటే. కాబట్టి సుప్రచయము సజాతీయ ప్రచితత్వ యోగ్యత కలిగినది, అదే ద్వితీయాది ఉపజనన యోగ్యత కలిగినటువంటిది. ఏ ప్రాతిపదికైన ఏకశబ్దం దగ్గర ఉన్న ఏకత్వము, అది దాని యొక్క అర్థం. అక్కడ ద్విత్వాదులు రావు. అంటే ఆ ఏకశబ్దము ఏకత్వాన్నే చెబుతుంది, కానీ ద్విత్వాది ఉపజనన యోగ్యత దానికి లేదు. సుప్రచయానికి ద్విత్వాది ఉపజనన యోగ్యత ఉంది. కాబట్టి ఏమంటారు అంటే ప్రాతిపదిక చేత చెప్పబడే ఏకత్వము వేరు, సుప్రచయము చేత చెప్పబడే ఏకత్వము వేరు. అంచేత సుప్రచయము చేత ఏకత్వం చెప్పకపోతే, అంటే ఏకహ అని కనుక అనకపోతే, వాక్యములో కేవలం ఏకశబ్ద ప్రయోగము చేత, ప్రాతిపదిక ప్రయోగము చేత అర్థావగతి ఉండదు. అందుచేత తప్పనిసరిగా సుప్రచయం వచ్చి తీరాలి. అందుచేత ఇక్కడ వచన అన్నారు. అయితే ఇది చెప్పినా చెప్పకపోయినా వస్తుందంటారు. అది ఏకత్వం పదత్వం సిద్ధించాలంటే సుప్రచయం చేసి తీరాల్సిందే. తర్వాత ప్రాతిపదికస్య తు ప్రచిత అప్రచిత సాధారణం తదర్థః తత్ప్రతీతిశ్చ ఏకపుత్ర ఇత్యాదౌ. ప్రాతిపదికానికి ఏకత్వం అని చెప్పిన కదా, అది ప్రచిత అప్రచిత సాధారణం. అదే ఏక అనేది అంటే సాధారణ ఏకత్వం చెప్పబడుతుంది ఏక శబ్దానికి. అది మనకి ఎక్కడ తెలియబడుతుంది అంటే ఏకపుత్ర అనేది. పుత్ర, ఏకపుత్ర అన్నాం. ఈ ఏక శబ్దము ఇక్కడ ఒకడే పుత్రుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఏక లేకపోతే పుత్ర అంటే సపుత్ర అని అనుకోండి, పుత్రుడు గలవాడు. అప్పుడు ఒకడు కావచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉండుండొచ్చు. ఎప్పుడైతే ఏకపుత్ర అన్నామో ఏక శబ్దము ఒకడే అనే అర్థాన్ని తెలియపరుస్తోంది. ఏవం ద్వౌ బహవః ఇత్యత్ర ఉద్భూత అవయవభేద సమూహ ప్రతీతి విభక్త్యా తదభావే తు ద్విపుత్రః బహుపుత్రః ఇత్యాదౌ అనుద్భూత అవయవభేద సమూహ రూప ద్విత్వాది భావనం ఏతన్మూలకమేవ సంవేదే నాన్యతర వైయర్ధ్యం ఇతి పఠ్యతే. మనకి పుత్రుడు కలవాడు అంటే ఒకడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు కూడా ఎంతమంది అయినా ఉండొచ్చు. ఏకపుత్ర అనగానే ఒక పుత్రుడు కలిగిన వాడు, ద్విపుత్ర ఇద్దరు పుత్రులు కలవారు, బహుపుత్ర ఎక్కువ మంది పుత్రులు కలవాడు అనే అర్థం వస్తుంది. ఉద్భూత అవయవ భేద సమూహ ప్రతీతి
విభక్త్యా తదభావే తు ద్విపుత్రః బహుపుత్రః ఇత్యాదౌ అనుద్భూత అవయవభేద సమూహ రూప ద్విత్వాది భానం. అవయవ భేదము లేనటువంటి ద్విత్వాది భానం. ద్విపుత్ర అంటే ఇద్దరు పుత్రులు గలవారు, బహుపుత్ర అంటే ఎక్కువ మంది పుత్రులు గలవాడు అనే అర్థం వస్తుంది. కాబట్టి ప్రాతిపదిక చేత చెప్పబడేదేమో సాధారణమైన ఏకత్వము, ప్రచీము చేత చెప్పబడేదేమో ఏదో ద్విత్వాది ప్రయోజకమైన ఏకత్వము. అందుచేత ఆ ద్విత్వాది ప్రయోజకమైన ఏకవచనాన్ని చెప్పేటువంటి సుప్రచయము చేయకపోతే మనకి ఆ అర్థం తెలియదు అని దీని యొక్క అభిప్రాయం అన్నమాట. ఇక్కడ మరొకటి చెప్తున్నారు. యద్వా న కేవల ఇతి నీవేన స్వాభావికం సహ అభిధానమత్ర లుగాదినాతు కేవలేనాపి అభిధానం జ్ఞాప్యతే ఏవంచ ప్రకృత్యర్థ అనువాదికా విభక్తి. లేదా ఇంకొక మాట చెప్తున్నారు. నకేవల ప్రకృతి ప్రచయ నకేవల ప్రకృతి ప్రయోక్తవ్య నాపి ప్రచయ అనేటువంటి నియమం ఉంది. కాబట్టి సుప్రచయము లేకపోతే అసలు అది పదమే కాదు. కాబట్టి మనం సుప్రచయము చేస్తున్నాము. కాబట్టి ఏ ఏకశబ్దము చేత ఏ ఏకత్వం చెప్పబడుతోందో, స్వాభావికమైన ఏకత్వం ఏదైతే ఉందో దానితోటి కూడి సుప్రచయ సంబంధమైన ఏకత్వం కూడా అభేదముగా చెప్పబడుతుంది అని కూడా చెప్పొచ్చన్నారు. లుగాదినాతు కేవలేనాపి అభిధానం జ్ఞాప్యతే. ఇప్పుడు చూడండి, ప్రథమా విభక్తికి లోపం వస్తుంది. రమ, సీత ఇత్యాది స్త్రీలింగ శబ్దాల్లో ప్రథమా విభక్తికి లోపం వస్తుంది. మరి అక్కడ కేవలం ప్రకృతి ప్రయోగించినట్టు ఉంటుంది కదా, అంటే అక్కడ లోపం వస్తుంది. కాబట్టి యుగాదినాథు అక్కడ లుక్ వస్తుంది. కాబట్టి కేవలేనాపి అభిధానం జ్ఞాప్యతే. ఆ లోపం వచ్చిన చోట కేవలమైన ప్రాతిపదిక చేత కూడా అర్థము తెలియబడుతుంది. ఏకత్వాది సంఖ్య తెలియబడుతుంది. మనం సమాసం తీసుకున్నాం అనుకోండి, సమాసంలో కూడా సుపోధాతు ప్రాతిపదికయో అని ధాతు ప్రాతిపదికల మీద ఉన్నటువంటి సుప్పు లోపిస్తోంది. కానీ అక్కడ సుప్పు లోపించిన ప్రాతిపదికార్థం తెలియబడుతోంది కదా. ఏవంచ ప్రకృత్యర్థ అనువాదికా విభక్తి. కాబట్టి ప్రకృత్యర్థము చేత ఏ ఏకత్వాన్ని చెబుతున్నామో ఆ ఏకత్వాన్నే అనువదిస్తోంది. అనువదించడం అంటే ఉన్నదాన్ని మళ్ళీ చెప్పడం. అదే ఆ చెప్పడం కోసమే ప్రథమా విభక్తి సుప్రత్యయం వస్తోంది. ఈ సుప్రత్యయం ఎందుకు చేయడము అంటే నకేవల ప్రకృతి ప్రయోక్తవ్య అనే నియమం చేత చేయాల్సి వస్తోంది. తదేకమపి చ ఏకత్వం విభక్తి శ్రవణాత్ ధృతే నోచ్యతే తేన శబ్దేన విభక్త్యాతు సహోచ్యతే. అంటే ఏకశబ్దానికి ఏకత్వం అర్థం ఉన్నా సుప్రత్యయం చేస్తే కానీ ఏకహ అంటే ఒకటి అనే అర్థం తెలియబడదు అన్నాడు. ఎందుకంటే అది ప్రయోగించకూడదు. కాబట్టి కేవల ప్రకృతి ప్రయోగించకూడదు. కాబట్టి సుప్రత్యయం చేస్తే కానీ పదం కాదు. పదం ప్రయోగిస్తేనే అది లోకంలో అర్థబోధకం అవుతుంది. కాబట్టి సుప్రత్యయము చేస్తే కానీ ఏకత్వము బోధింపబడటం లేదు. కాబట్టి సుప్రత్యయం చేయాలి. అందుకోసం వచన గ్రహణం అన్నమాట. తది ఏకమపిచ ఏకత్వం అంటే ఏకశబ్దంలో ఏకత్వం ఉంది. ఉన్నప్పటికీ విభక్తి శ్రవణాదృతే విభక్తి శ్రవణం లేకపోయినట్టయితే నోచ్యతే అది తెలియబడదు. తేన శబ్దేన నోచ్యతే విభక్త్యాతు సహ ఉచ్యతే.
విభక్తి కనుక ఉంటే ఒకడు అనే అర్థం వస్తుంది. విభక్తి కనుక లేకపోతే అక్కడ ఏకశబ్దం ఉన్నా దాని అర్థం తెలియబడదు. తెలియబడదనడానికి కారణం ఇదే. కేవలం ప్రకృతి చేత అర్థము తెలియబడదు. అంటే ఈ ఏకశబ్దం దగ్గర కూడా రామ శబ్దం తీసుకున్నాం అనుకోండి. రామ అంటే ప్రవృత్తి నిమిత్తము తదర్థము తెలియబడుతుంది. బాల ప్రవృత్తి నిమిత్తము తదర్థం తెలియబడుతుంది. కానీ సంఖ్య తెలియబడదు కదా. ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా తెలియదు కదా. బాలహ అన్నప్పుడే ఒకడు అని తెలుస్తుంది. ఆ విధంగా అన్నమాట. ఏకశబ్దములకు ఏకత్వం అర్థం ఉన్నప్పటికీ కేవలం ఏకశబ్ద ప్రయోగం చేత ఒకడు అనే అర్థం తెలియదు. ఏకహ అన్నప్పుడే ఒకడు అనే అర్థం తెలియబడుతుంది. కాబట్టి సుప్రత్యయం తప్పనిసరిగా చేయాలి అని ఉద్దేశం. యద్వా ప్రకృతి ప్రత్యయ సముదాయ వాచ్య సహ అర్థ ఇది అనుక్తత్వాదేవ విభక్తిరత్ర. లేదా ఉన్నాడు ప్రకృతి ప్రత్యయ సముదాయ వాచ్యమైనటువంటి ఏకత్వము. ప్రకృతి అంటే ఏకహ అన్నప్పుడు ఒకడు అని తెలియాలి కదా. అది ప్రకృతి ప్రత్యయ సముదాయానికి అర్థం. ఆ ప్రకృతి ప్రత్యయ సముదాయ వాచ్యమైనటువంటి ఆ ఏకహ అనేటువంటి ఒకడు అనేటువంటి అర్థము అది ఇంతకు ముందు చెప్పబడలేదు కాబట్టి అనుక్తత్వాత్ విభక్తి ఇక్కడ వచ్చింది. అనుక్తత్వాత్ విభక్తి అత్ర అన్వయ వ్యతిరేకాభ్యాం హి అత్ర ప్రకృతి ప్రత్యయార్థ అవధారణం అర్థవత్ సూత్రాదౌ భాష్యే ఉక్తం. ఇప్పుడు ఎలాగంటే ఒకడనే వ్యక్తి అక్కడ సంఖ్యేయుడు. సంఖ్యేయ అంటే గణింపదగిన వాడు. సంఖ్యేయుడు అంటే సంఖ్య చేత చెప్పదగిన వాడు. ఒకటి అనే దాన్ని మనం దేని చెప్పాలి? ఏదో ఒక వస్తువో వ్యక్తో అక్కడ ఉంటే ఏకహ అంటాం. వస్తువు లేకపోతే ఏకత్వాన్ని ఎలా చెప్పగలం? అంటే ఏమిటనమాట, ఈ సంఖ్య ఎప్పుడూ సంఖ్యేయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంఖ్యేయం అంటే విశేష్యం, సంఖ్య విశేషణం. ఏం లేదు, ఉదాహరణ ఇప్పుడు శ్వేత అన్నాం అనుకోండి. శ్వేత అంటే తెల్లనిది. తెల్లనిది ఏదో వస్తువు ఉండాలి. తెల్లనిది ఏదో వస్తువు ఉన్నప్పుడే శ్వేత శబ్దానికి అర్థం తెలియబడుతుంది పూర్తిగా. లేకపోతే తెలియబడదు. అంటే గుణం కదా ఇది. సంఖ్య కూడా గుణమే. కాబట్టి ఏకహ పురుష అనో లేదా ఏకో ఒక వ్యక్తి అక్కడ ఉండాలి. ఏకం పుస్తకం అనో, మనం పుస్తకం అనే శబ్దం ప్రయోగించకపోవచ్చు. కానీ ఆ ఏకత్వ సంఖ్యా విశిష్టమైన విశేష్యమైనది అక్కడ అంటే సంఖ్యం అంటారు, సంఖ్యేయము అంటారు దాన్ని. ఆ సంఖ్యేయము అక్కడ ఉండాలి. అది విశేష్యం అన్నమాట. అంటే సంఖ్యానామ ఇయం పరప్రధాన. సంఖ్య అనేటువంటిది పరమైనది, ప్రధానముగా కలిగినది. అంటే సంఖ్యేయం, సంఖ్యేయమనయా విశేష్యం. దీనికి ఏదో ఒక సంఖ్యేయం విశేష్యంగా ఉండాలి. యదా ఇది చాత్ర ప్రథమా నస్యాత్ సంఖ్యేయం అవిశేషితం స్యాత్. ప్రథమా విభక్తి కనుక లేకపోతే ఆ విశేషాన్ని చెప్పడం మనకి కుదరదు. అందువల్ల ప్రథమా విభక్తి ఇక్కడ వస్తుంది. ఈ విధంగా అంటే ప్రాతిపదికార్థ సూత్రములో వచన గ్రహణం అక్కర్లేదు అని చివరికి తాత్పర్యం చెబుతారు. అక్కడ తప్పనిసరిగా ప్రథమ వస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి సూత్రం చేత చెప్పవలసిన అవసరం లేదు అని ఉద్దేశ్యము. అంచేత ప్రాతిపదికార్థ సూత్రే వచన గ్రహణ ప్రత్యాఖ్యాన ప్రకార అన్నమాట. వచన గ్రహణం అక్కర్లేదు, సూత్రంలో అవసరము లేదు అని చెప్పడానికి ఈ చర్చ అంతా చేస్తున్నారు. అవునండి. సరే, ఇక్కడితోటి ఇవాళకి ముగిద్దాము. మళ్ళీ ఇక్కడ ఏం రాయమంటారు గురువు గారి వాటికి?